సిస్టమ్ లో నుమాన్ గారు సమయం ఇస్తాను. ఐ విల్ బి బ్యాక్. యా హేమ గారు, జరుగుతున్న అంశాలను చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ వెనకుండి నడిపిస్తుంది అన్న విమర్శలు చూస్తున్నాం. రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడతాం. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి స్వప్రయోజనాలు ఏంటి అనేది పక్కన పెడితే విద్యార్థి ఉద్యమం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది అనేది సుస్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఇకనైనా ఇటువంటి జరగకుండా ఉండాలంటే అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఓవైపు డిమాండ్ చేస్తున్నారు, అటు పార్లమెంట్ జరుగుతుంది, అర్థవంతమైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పార్లమెంటు నిర్వహిస్తూ ఉంటే ఆ పార్లమెంట్లో జరగాల్సిన చర్చలు కాస్త రోడ్డు మీద ఇలా ధర్నాలు, రాస్తారోకోల వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్న తరుణంలో ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు మనం? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున డిక్టేటర్ పాలన చేస్తున్నారు మోడీ గారు, అది అందరికీ తెలుస్తుంది. ఈ రోజున శాంతియుతంగా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి 89 సార్లు పేపర్ లీకేజీలు అవుతే కనీసం దాని మీద బాధ్యత వహించి తనని రాజీనామా చేయించాలి, లేదంటే తన బాధ్యతగా రాజీనామా చేయాలి. అది చేయట్లేదు. అది కాకుండా ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు కాబట్టి తనకి వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి చేస్తున్నాడు. సో మోడీ గారు కూడా తనను వచ్చేసి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే విద్య అనేది ఏది విద్యార్థులకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రేపటి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది అండి? విద్యార్థుల చేతులలో లేదా? విద్యార్థులు వచ్చేసి మీరు బాధ్యత రహితంగా నడుచుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా ఈ రోజు వచ్చి పోరాటాలు చేస్తుంటే మీరు వచ్చేసి రాత్రికే లేకపోయి సోనా బ్యాంక్ చుక్కూరుని వచ్చేసి డాక్టర్ ఏంటిది హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. నిన్న వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు, మీరు కనీసం బ్రిటిష్ ప్రభుత్వం కూడా అప్పుడు ఉన్న రోజులలో వచ్చేసి గాంధీ గారు వచ్చేసి నిరాహార దీక్ష చేస్తే కనీసం చర్చలకు వెళ్లారు. మరీ అంత దారుణం అండి ఇప్పుడు దేశం అంత దరిద్ర బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తుందా? ఇక్కడ మన దేశ ప్రభుత్వం ఏది నడుస్తుంది? ఈ రోజున ఆర్ఎస్ఎస్ వాదిగా ఉండి రేపు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నందుకు ఈ రోజు బ్రిటిష్ పరిపాలన కంటే దరిద్రంగా చేస్తున్నారు ఈ రోజు పరిపాలన. ఈ రోజు వాళ్ళు ఏమడిగారు? కనీసం వచ్చేసి పార్లమెంట్ వచ్చేసి ఈ రోజు సెషన్ ఉంది కాబట్టి వాళ్ళకి 20వ తారీఖు ఉంది కాబట్టి వాళ్ళు పార్లమెంట్ ఎవరి కోసం అండి? ప్రజల కోసం కదా, ప్రజల సమస్యల గురించి చర్చించడానికే కదా అక్కడ ఉన్నది. వినట్లేదు కాబట్టి ఈ రోజు విద్యార్థులు వచ్చేసి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళనే అడుగుతాం డైరెక్ట్ గా అని చెప్పేసి అడగడంలో తప్పేముంది? దానికి మీరు వచ్చేసి కనీసం బ్యాచ్లు పెట్టుకోకుండా గుండెలను తీసుకొచ్చింది మీరు, వాళ్ళని తీసుకొచ్చేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఈ రోజు బ్యాచ్లు పెట్టుకోకుండా పోలీసు వాళ్ళను బ్యాచ్లు పెట్టుకోకుండా ఆర్మీని దింపుతున్నారంటే వాళ్ళు ఎవరు? ఈ రోజు పాకిస్తాన్లో టెర్రరిస్టులు అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. ఈ రోజున వచ్చేసి కనీసం వచ్చేసి విద్యార్థులు వచ్చేసి చిన్న పిల్లలను చూడకుండా కూడా ఏంటిది లాఠీ చార్జీలు చేస్తా ఉంటారు, రాళ్ళు పట్టుకొని పోలీసులే కొడుతుంటారు, టీఆర్ఎస్ గ్యాస్ వదులుతా ఉంటారు. ఏంటిది ఇది? ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏ దేశం? ఈ రోజు రౌడీ రాజకీయాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా? ప్రధానమంత్రి మోడీ మనందరికీ ప్రధానమంత్రి కాదా? ఎందుకు మన ట్యాక్సులు తీసుకోవట్లేదా? తను మన ట్యాక్సులతో దేశాన్ని నడిపించట్లేదా? అడగాల్సిన బాధ్యత మాకు లేదా? విద్యార్థులకు లేదా? ఈ రోజు చర్చలకు రాకుండా మీరు ఇంత దూరం తీసుకొచ్చింది పార్లమెంట్ దాకా పిల్లలు రావడానికి కారణం మీరు. ఈ రోజు ఏ వ్యవస్థ కానీ మొత్తం సర్వనాశనం అయింది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వల్ల. అనొద్దు మోడీ కానీ మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెసే ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కోసం అని. ఏమైనా అసలు లాజిక్ ఉందా? ఆ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేము ఒక్కటే చెప్తున్నామండి, ఈ రోజు వచ్చేసి ఇప్పటిదాకా వాళ్ళు 18 రోజులు అయిపోయి 20 రోజులు అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చేసి దాన్ని వచ్చేసి ఇప్పటిదాకా వచ్చేసి రాజీనామా చేపించలేదు, దాన్ని చర్చలకు రాలేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ రోజు వచ్చేసి మరి వచ్చేసి ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్ళలేదు తప్ప మరి ఇన్ని రోజుల నుంచి కనీసం ఒక దేంట్లోనైనా ఒక బయట అయినా చూసామా? ఎక్కడైనా మాట్లాడింది చూసామా? ఏది చూడలేదు కాబట్టి ఖచ్చితంగా అంటారండి ఈ రోజు విద్యా వ్యవస్థ అనేది కంపల్సరీ అవసరమైన వ్యవస్థను కూడా ఈ రోజు వచ్చేసి సర్వనాశనం చేస్తే అడుగుతున్నాము. ఖచ్చితంగా నీరు కట్టిస్తున్నారు అనే దాంట్లో చెప్పడానికి ఉంటది. ఈ రోజు వాళ్ళు ముందు నుంచి వచ్చేసి ఒకవేళ రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ మాట్లాడుతుంటే ఒకవేళ చెప్పకపోవచ్చేమో. మేము మా పార్టీ తరఫున మాది హెల్త్ ఎడ్యుకేషన్ మీదనే పనిచేస్తుంది, ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాబట్టి ఈ రోజు విద్యార్థులు వచ్చేసి వాళ్ళు ఏంటిది క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యమాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసిందా? క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసిందా కాంగ్రెస్?
ఇప్పుడు క్రెడిట్ చోరీ ఎలా చేస్తున్నారు అని ఇప్పుడు ఇప్పుడు ఆపోజిషన్ లో ఉంది, ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కదా, ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాము. రాహుల్ గాంధీ గారు ఈ రోజు వచ్చేసి మోడీ ఇంటి ముట్టడి చేశారు. పోనీ మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడట్లేదు? డిబేట్లలో వస్తున్నారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే వచ్చేసి ప్రియాంక గాంధీ గారు కానీ ఎక్కడ ఏ ప్రెస్ మీట్లలో కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ ఇస్తున్నాము. ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే అడుగుతున్నాము, పేపర్ లీకేజ్ అయింది వాస్తవమా కాదా? పేపర్ లీకేజ్లు పేపర్ సెట్టింగ్ దగ్గర వచ్చేసి ప్రాబ్లం ఉంటే మీరు వచ్చేసి తీసుకుపోతారు అనేది ఏ విధంగా తీసుకుపోతారు? మీరు సుప్రీంకోర్టు వచ్చేసి కలగ చేసుకొని ఆల్రెడీ చెప్పింది, సిబిఐ కూడా కలగ చేసుకుంది. మరి ఎప్పుడు మీకు ఆపే ఉద్దేశం ఉంటే హేమ గారు మాట్లాడదాం ఈ అంశం గురించే మాట్లాడదాం. మాట్లాడే ముందు అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.